హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ టెక్ బైట్స్. సో ఫైనల్గా ద మోస్ట్ హైప్డ్ ఆడియో ప్రోడక్ట్ నథింగ్ ఇయర్ ఓపెన్ అయితే ఇండియాలో లాంచ్ అయింది. సో మనందరికీ తెలుసు నథింగ్ బ్రాండ్ అనేది కొత్త డిజైన్స్ ప్రోడక్ట్ని లాంచ్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రోడక్ట్లో స్పెషల్ ఏంటంటే ఇది ట్రాన్స్పరెంట్ డిజైన్తో పాటు ఇన్ ఇయర్ ఫీల్ కూడా ఉంటుంది. అయితే ఈ ప్రోడక్ట్ని 18K ప్రైస్ రేంజ్లో లాంచ్ చేశారు. అయితే 18K ప్రైస్ రేంజ్లో లాంచ్ చేసినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ప్రీమియం ఆడియో డివైజెస్లో ఉండే ఫీచర్స్ అన్నీ ఉన్నాయనుకుంటాం. అలా అనుకుంటే మాత్రం ఆ థాట్ అనేది నథింగ్ అనే చెప్పొచ్చు. అయితే ఎందుకు ఆ థాట్ అనేది నథింగ్ అన్నానంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. హియర్ ఇస్ ద ఇంట్రడక్షన్ వీడియో ఆఫ్ నథింగ్ ఇయర్ ఓపెన్. అయితే 18K ప్రైస్ రేంజ్కి వీళ్ళు ఏం స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. ఆడియో డ్రైవర్స్ అయితే 14.2mm డైనమిక్ డ్రైవర్స్తో వస్తున్నాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే లిథియం టైప్ ఆఫ్ బ్యాటరీ ఇస్తున్నారు. అలాగే కెపాసిటీ వచ్చేసరికి 1 బర్డ్కి 64 mAh ఉంటుంది. కేసులో అయితే 635 mAh ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 10 minutes పెట్టి 10 hours యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ఎక్స్ట్రా ఫీచర్స్కి వస్తే ఇందులో IP54 వాటర్ అండ్ టెస్ట్ రేటింగ్ ఉంటుంది ఫర్ బోత్ బడ్స్ అండ్ కేస్కి. అలాగే పించ్ కంట్రోల్స్ ఉంటాయి. గూగుల్ ఫాస్ట్ పేరింగ్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ షిఫ్ట్ పేరింగ్ కూడా ఉంటుంది. అంటే విండోస్ 10 ఆర్ లేటెస్ట్ వర్షన్స్కి డైరెక్ట్గా బ్లూటూత్ కనెక్షన్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. అలాగే డ్యూయల్ కనెక్షన్తో వస్తుంది. ఆడియో కూడా AI క్లియర్ వాయిస్ టెక్నాలజీతో వస్తుంది. LED ఛార్జింగ్ స్టేటస్ ఉంటుంది. లో లేటెన్సీతో కూడా వస్తుంది. అలాగే ఈక్వలైజర్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. కస్టమైజబుల్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. ఫైండ్ మై ఇయర్ బడ్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అయితే స్టార్టింగ్లో నేను మీ ఐడియా అనేది ఎందుకు నథింగ్ అని అన్నానంటే 18K ప్రైస్ రేంజ్లో పెట్టినప్పుడు మనం బేసిక్గా చూసే ప్రీమియం ఫీచర్ ఏంటంటే ANC ఆడియో నాయిస్ క్యాన్సిలేషన్. ఆ ఫీచర్ దీంట్లో లేదు. పైగా ఇన్ ఇయర్ డిజైన్తో రావడం వల్ల బేసిక్ సరౌండింగ్ సౌండ్స్ కూడా దీంట్లో బాగా వినిపిస్తాయి. అయితే అన్ని ఫీచర్స్ ఇచ్చి ప్రీమియం ఫీచర్ ANC ఇవ్వకుండా ఇది ప్రైస్ 18K ఎందుకు పెట్టారో నథింగ్కే తెలియాలి. ఇంకో మైనస్ ఏంటంటే దీనికి వచ్చే కేస్ కూడా నార్మల్ బడ్స్ కేస్తో కంపేర్ చేస్తే చాలా పెద్దగా ఉంటుంది. క్యారీ చేసేటప్పుడు మనకి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మ్యూజిక్ లవర్స్ అయితే మాత్రం ఇది ఖచ్చితంగా తీసుకోకపోవడమే బెటర్ ఆప్షన్. ఎవరైనా నథింగ్ ఫ్యాన్స్ ఉన్నా కూడా లేదంటే స్టైలిష్గా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో జరిగే బిగ్ బిలియన్ డే సేల్స్లో 10Kకే వస్తుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి.